గోదావరి ఫ్యూచర్ సిటీ అట్ బీబీ నగర్కి వచ్చేసాం. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ లొకేషన్ హైలైట్స్ ఎలా ఉన్నాయి అన్ని విషయాలు తెలుసుకుందామా మరి. మరి ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ప్రత్యేకతల గురించి ఎస్ఎల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉప్పలయ్య గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. అమ్మా నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. యా సార్, ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి తెలుసుకునే ముందు అసలు లొకేషన్ హైలైట్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. సో ఎక్కడెక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి అసలు ఈ ఫ్యూచర్ సిటీకి ఎలా రావచ్చు అంటారు? ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇది ఫ్యూచర్ సిటీ వెంచర్. ఈ ఫ్యూచర్ సిటీ వెంచర్ వచ్చేసి మనకు హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎయిమ్స్ యూనివర్సిటీ కూడా 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అదే కాకుండా మనకి ఏదైతే హైదరాబాద్ వరంగల్ హైవేలో గట్కేసర్లో అవుటర్ రింగ్ రోడ్, ఈ అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసరికి జస్ట్ ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదే కాకుండా మనకి ఇప్పుడు గట్కేసర్లోనే సింగపూర్ టౌన్షిప్, రహేజా ఐటీ పార్కు, దాంతోపాటుగా మనకి నేషనల్ హైవేలో ఎయిమ్స్ యూనివర్సిటీ తర్వాత బీబీనగర్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్. మంచి అంటే నియరెస్ట్ అన్ని రకాల డెవలప్మెంట్స్తో ఉన్నాయి. తర్వాత మనకి ఇప్పుడు సిసిఎంబి కూడా మనకి ఇక్కడనే బీబీనగర్ టౌన్ దగ్గరలోనే సిసిఎంబి కూడా వస్తుంది. అంటే మనకి రెసిడెన్షియల్గా ఇమ్మీడియట్లీ మనకు హైదరాబాదు రోజు అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా సిటీలో వచ్చేసరికి అన్ని సౌకర్యాలు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మ్యాక్సిమం సిటీ అనేది హైదరాబాద్ స్ప్రెడ్ అయిపోతుంది పూర్తిగా. అవుట్స్కట్స్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అంటే అవుటర్ రింగ్ రోడ్కి ఏదున్నా ఇతర పక్కనే వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్స్లలో కూడా ఇప్పుడు కాలేజెస్ కానీ, తర్వాత హాస్పిటల్సే కానీ, తర్వాత ఇప్పుడు రింగ్ రోడే కానీ, తర్వాత పెరిఫెరల్ రింగ్ రోడే కానీ, ఇవన్నీ సిటీ అవుట్స్కట్స్గా రావడంతో మ్యాక్సిమం సిటీలో ఉండేటువంటి పబ్లిక్ అంతా కూడా సిటీ అవుట్స్కట్స్గా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా ఇమ్మీడియట్లీ ఇల్లు కట్టుకునే విధంగా మనం సైట్కి సంబంధించిన డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు బీబీనగర్ టౌన్కి వచ్చేసరికి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్. ఇప్పుడు మన సైట్ పక్కనే కూడా రెసిడెన్షియల్ హౌసెస్ ఉంది, ఆల్రెడీ విలేజ్ ఉంటుంది మన పక్కనే, సైట్ పక్కనే. కాబట్టి ఇమ్మీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండే విధంగా మనం అన్ని రకాల డెవలప్మెంట్స్ మనం చేయడం జరుగుతుంది అనమాట. సార్, ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, అసలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి దీనికి? ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు మెయిన్ ఎంట్రన్స్తో పాటుగా టోటల్గా అన్ని రోడ్స్ కూడా వచ్చేసి మెయిన్ రోడ్ ఏమో 60 ఫీట్ ఉంటుంది. మనకి ఇంటర్నల్ వచ్చి 40 and 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. అన్ని రోడ్స్ కూడా బీటీ రోడ్స్తో పాటు ఇరువైపులా కర్బింగ్ స్టోన్స్, తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, తర్వాత మొత్తం కూడా మీకు డ్రైనేజ్తో పాటుగా అన్నీ కూడా ఫుట్పాత్లు కూడా డెవలప్ చేయడం. తర్వాత అన్ని రకాలుగా మనకి ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ కాబట్టి హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా కాకుండా ఇంకా మేము కూడా కొంత హైఫైగా క్వాలిటీగా అన్ని రకాల డెవలప్మెంట్స్తో మేము ఆల్రెడీ చేస్తున్నాము. ఓవర్ హెడ్ ట్యాంకు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, సెక్యూరిటీ, మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కింద మనం దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎలక్ట్రిసిటీ ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ ఉంటుంది, తర్వాత మొత్తం పార్క్ డెవలప్మెంట్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, ఇవన్నీ కూడా మొత్తం డెవలప్మెంట్స్ అన్ని కూడా. బీబీ నగర్కి మీరు చెప్పినట్టు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది కాబట్టి సో ఇప్పుడే కావాలంటే పర్చేస్ చేసుకున్న వాళ్ళు వెంటనే వచ్చి హౌస్ని ఇమ్మీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఒక పక్క చూస్తే విలేజే ఉంటుంది, ఇంకో పక్క చూస్తే మనకి బీబీ నగర్ టౌనే ఉంటుంది. రైల్వే స్టేషన్ కూడా వాకబుల్ డిస్టెన్స్ రైల్వే స్టేషన్కి, నేషనల్ హైవేకి 2 కిలోమీటర్ డిస్టెన్స్. అంటే అన్ని రకాలుగా ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్ కానీ కాకుండా నేషనల్ హైవేని ఆనుకునే ఉన్నాం కాబట్టి చుట్టుపక్కల అన్ని విలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా మనం ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేసి మొత్తం ప్లాట్ వరకు కూడా వాటర్ కనెక్షన్, ట్యాప్ కనెక్షన్తో పాటుగా మనం అన్ని రకాలుగా ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, వాళ్ళకు వాటర్ కనెక్షన్ ఇస్తున్నాము, తర్వాత డ్రైనేజీ ఇస్తున్నాము, అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తున్నాం. సార్, హైదరాబాద్కి అతి చేరువలో ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్ అయిన
ఈ ఫ్యూచర్ సిటీని ఇంత బాగా డెవలప్ చేశారు కదా, మరి దీని ప్రైజెస్ ఎలా ఉన్నాయంటారు? సో ఎంత స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి ఇక్కడ ల్యాండ్స్? మన కంపెనీ ఎస్ఎల్ గ్రూపు కాన్సెప్ట్ ఒకటేనండి. మనకేంటంటే ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే చుట్టుపక్కల ఉన్న దానికంటే ఎక్కువ డెవలప్మెంట్ చేయాలి, తక్కువ ప్రైస్ పెట్టాలి. అంటే రీజనబుల్ ప్రైస్తో, అంటే తక్కువ ప్రాఫిట్ తోటి ఎక్కువ బిజినెస్ చేయాలనేది మా ఎస్ఎల్ గ్రూప్ కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ఏంటంటే మనకి ఏ ప్రాజెక్టు చూసినా, అంటే ఇప్పటివరకు మేము టోటల్గా 73 ప్రాజెక్టులు చేసాం. ఈ 73 ప్రాజెక్టులలో 69 ప్రాజెక్టులు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. ఆ 69 ప్రాజెక్టులలో తీసుకున్నటువంటి కస్టమర్స్ ఏవైతే ఉన్నారో వారంతా కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మేము డెవలప్మెంట్స్ కూడా ఆ విధంగా చేశాం కాబట్టి. ఆ విధంగా చేసాం చాలా తక్కువ ప్రైస్లోనే. అంటే మనకు ఉప్పల్ నుంచి ప్రాజెక్టులు, మనకు ఉప్పల్ అప్సిగూడ నుంచి ప్రాజెక్టులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మన కంపెనీ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారు, ఎండి వెంకటరెడ్డి గారు, మేము అందరం కూడా, మేము మా పార్ట్నర్స్ మేము అందరం కూడా ప్రతి కస్టమర్, అంటే మేము మనమే కస్టమర్ అయితే మనం అక్కడైతే కొంటామా, అంత ప్రైస్ పెట్టి కొంటామా అని ఒక కస్టమర్ వ్యూలో ఆలోచించుకుంటూ ప్రాజెక్టులు సెలెక్ట్ చేసి ప్రాజెక్టులో అన్ని రకాల డెవలప్మెంట్లు ఇచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ తోటి, చాలా రీజనబుల్ ప్రైస్. అంటే యాక్చువల్గా మేము ఇంతకుముందు అమ్మినటువంటి ప్రాజెక్టులలో 500-600 గజం అమ్మినటువంటి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అవి ఈరోజు 50,000-60,000 కూడా అయినాయి. అంటే అలాంటి ప్రాజెక్టులు కొన్నటువంటి కస్టమర్స్ ఇప్పుడు మేము ఏ ప్రాజెక్ట్ లాంచ్ చేసినా 50% పాత కస్టమర్సే తీసుకోవడం, లాంచింగ్ టైం కల్లా పాత కస్టమర్సే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్లో కూడా మొత్తం అన్ని రకాల డెవలప్మెంట్లు మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. టోటల్ డెవలప్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రైస్ వచ్చేసరికి ఏంటంటే 9999, అంటే 10,000 రూపాయలు గజం పెట్టి చేస్తూ ఉన్నాం. అయితే ఈ చుట్టుపక్కల వచ్చేసరికి 12,000 నుంచి 15,000 దాకా కూడా అమ్ముతున్నారు గజం. కానీ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే రీజనబుల్గా 10,000 రూపాయల్లోనే మనం గజం అమ్మడం జరుగుతూ ఉంది. ఈ 30 acres ప్రాజెక్ట్లో ఆల్రెడీ మొత్తం డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీంతోపాటు ఇంకొక 10 ఎకరాల ఎక్స్టెన్షన్ కూడా మనం తీసుకుంటున్నాం. ఈ 30 acresలో వచ్చేసి 10,000 రూపాయలు మనం గజం అమ్ముతున్నాం. మనకి చుట్టుపక్కల చూసుకుంటే 12,000 నుంచి 15,000 దాకా గజం అమ్ముతున్నారు. కానీ వాటికంటే ఎక్కువ డెవలప్మెంట్ చేస్తూ మనము తక్కువ ప్రైస్, అంటే 10,000 రూపాయల్లోనే ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ అనేది మనం కస్టమర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో వచ్చేసరికి మినిమం 150 గజాల నుంచి ఉంటుంది. మినిమం 150 గజాలు, 167 గజాలు, 200 గజాలు, 200 పైన కూడా, అంటే మ్యాక్సిమం 500-1000 స్క్వేర్ యార్డ్స్ కూడా తీసుకోవడానికి ఉంటుంది అనమాట. తర్వాత దీంట్లో ఏంటంటే మనకి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అంతా కూడా ఏంటంటే మీకు ఇమ్మీడియట్లీ ఇల్లు కట్టుకోవడానికి ఆల్రెడీ ఒక కస్టమర్ వచ్చేసి మనకి లోకల్ పర్సనే తీసుకోవడం జరిగింది. కొంతమంది ఆల్రెడీ తీసుకున్నారు, ఆల్రెడీ ఇల్లు కూడా కడుతూనే ఉన్నారు. అంటే ఆ కట్టడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మనం కల్పిస్తున్నాం ఆల్రెడీ. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్ అయిపోయింది, రోడ్స్ అయిపోయినాయి, పార్కులు అయిపోయినాయి, ఎలక్ట్రిసిటీ మొత్తం స్ట్రీట్ లైట్స్ కూడా ఎలక్ట్రిసిటీ అంతా డెవలప్ అయిపోయింది. అంటే కస్టమర్ వచ్చి ఇల్లు కట్టుకొని ఉండడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా పూర్తిగా మనం కల్పిస్తున్నాం. కాబట్టి ఇంకా సిటీలో కూడా, అంటే ఈ మధ్య రెడీ టు ఆక్యుపై ఇమీడియట్లీ. కాబట్టి ఇలాంటి ఏరియాలలో ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఇలాంటి ఏరియాలలో ఇమీడియట్లీ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే కిరాణా ఇప్పుడు ఏ షాప్ కావాలన్నా ఏది కావాలన్నా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అన్నీ కూడా. ఇప్పుడు ట్రైన్ సౌకర్యం, ఇప్పుడు సిటీకి ఎక్కడో పోవాలి, ఏదో జాబ్ చేసుకుంటే ఎక్కడో వెళ్ళాలి, మనకు బీబీనగర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కితే వెళ్ళిపోవచ్చు. లేదంటే మామూలుగా వాకబుల్ డిస్టెన్స్లో బస్ స్టేషను, తర్వాత హైవే ఎక్కితే ఇంకా ఏ కార్ కావాలన్నా ఏ బస్సు కావాలన్నా వెళ్ళిపోవచ్చు. సో హైదరాబాద్ సిటీకి అతి చేరువలో నివసించాలి అనుకునే వారికి ఒక హాట్ కేక్ లాంటిదని చెప్పొచ్చు అనమాట ఫ్యూచర్ సిటీ. అవునండి. వెల్కమ్ టు ఎస్ఎల్ గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? ఎస్ఎల్ గ్రూప్ వారి టెంపుల్ సిటీ దగ్గర ఉన్నాం. మరి ఈ టెంపుల్ సిటీ ఎక్కడుందో తెలుసా? హైదరాబాద్ టు వరంగల్ వెళ్లే హైవే మధ్యలో వంగపల్లి అండ్ యాదాద్రి టెంపుల్కి అతి చేరువలో ఉంది. మరి ఈ వెంచర్ యొక్క స్పెషాలిటీస్ ఏంటో మనం లోపలికి వెళ్ళి చూసేద్దామా? లెట్స్ గో.
ఈ టెంపుల్ సిటీ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏంటి, అలాగే ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి, అలాగే లొకేషన్ హైలైట్స్ గురించి పూర్తి వివరాలని ఎస్ఎల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉప్లయ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, బాగున్నారా? యా గుడ్ సార్. ఓకే సార్, ఎస్ఎల్ గ్రూప్ ఎక్కడ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసినా కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం వినూత్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో కస్టమర్స్ అందరినీ బాగా ఆకర్షించేందుకు అన్నట్టుగా. సో ఇప్పుడు ఈ టెంపుల్ సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంటి సార్, అండ్ లొకేషన్ హైలైట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ టెంపుల్ సిటీ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి యాదాద్రి టెంపుల్కి దగ్గరగా ఉంటుంది. అంటే మనకి హైదరాబాద్ వరంగల్ హైవేలో మనకి యాదాద్రి టెంపుల్ అనేది ఒక ఇంటర్నేషనల్ టూరిజం హబ్గా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు మన తెలంగాణ గవర్నమెంట్. దాదాపు కొన్ని వేల లక్షల కోట్లతోని డెవలప్మెంట్ నడుస్తూ ఉంది. మరి హైదరాబాద్ వరంగల్ హైవేకి ఒక పక్క యాదాద్రి టెంపుల్ ఉంటే మరో పక్క మన వెంచర్ ఉంటుంది. అయితే యాదాద్రి టెంపుల్ ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నారో ఆ డెవలప్మెంట్కు ఏమాత్రం తీసిపోకుండా మన సైట్లో కూడా అన్ని రకాల డెవలప్మెంట్స్ తోటి ఇప్పుడు మనం సైట్ చూసినట్టయితే మీకు అంత టోటల్గా కూడా అంటే మనకి పార్క్స్ అయితేంది, మీకు సైడ్ డెవలప్మెంట్లో అయితేంది, సీసీ రోడ్లు అయితేంది, మనకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, సెక్యూరిటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీగా మీకు మామూలుగా ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్లలో డాంబర్ రోడ్లు కూడా సరిగ్గా వేయని వెంచర్స్ చాలా ఉంటాయి. కానీ మన వెంచర్స్లో వచ్చేసరికి మొత్తం సీసీ రోడ్లు ఉంటాయి. అంటే ఇంత స్పేస్ అసలు పార్క్కి వదిలిపెట్టడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఎందుకనంటే ఇంత స్పేస్ వదిలిపెట్టే బదులు ఇందులో ఇంకొక 2-3 బెంచెస్ వేసుకోవచ్చు కదా, ప్లాట్స్ డివైడ్ చేయొచ్చు. అయితే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మనం హైదరాబాద్ పరిస్థితి చూసుకుంటే ఇలాంటి ఓపెన్ స్పేస్లు వదిలిపెట్టకనే ఎంతోమంది మొన్న వర్షానికి అతలాకుతలం అయిపోయారు. ఈరోజు అంటే హైదరాబాద్ పరిస్థితులు చూసుకుంటే ఓపెన్ స్పేస్ వదిలిపెట్టలే. సిటీలో ఓపెన్ స్పేస్ వదిలిపెట్టక పార్కులు డెవలప్ చేయక అన్ని నాలాలని ఇవన్నీ అన్ని రోడ్డు కంజెక్షన్ రోడ్లు అయిపోయి మనకు వచ్చేటువంటి ఏదైనా చిన్న విపత్తు వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఫ్యూచర్లో ఉండకూడదని మన ఎస్ఎల్ గ్రూప్ మీద నమ్మకంతో కొన్నటువంటి కస్టమర్కి రేపు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఖచ్చితంగా మినిమం 33 ఫీట్ రోడ్స్ తీసుకుంటూ 33-40 రోడ్స్ ఉంటాయి. తర్వాత కంపల్సరీ పార్కులు అంటే పిల్లలు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఒక చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, అన్ని రకాలుగా వాళ్ళకి పార్కులు, ఓపెన్ స్పేస్లు ఉండాలని చెప్పేసి మనం అన్నీ క్లియర్గా వదిలిపెడుతూ వాటిని కూడా ఏదో ప్లేస్ వదిలిపెట్టామనేది కాకుండా మంచి డెవలప్మెంట్స్ తోటి మీరు చూస్తున్నారు కదా, అంత న్యాచురల్ డెవలప్మెంట్, మంచి హట్స్ వేసుకుంటూ ఒక బుద్ధుని విగ్రహం పెట్టుకొని అంతే ఒక న్యాచురల్ డెవలప్మెంట్స్ తోని మనం చేయడం అనేది మన ఎస్ఎల్ గ్రూప్ ప్రత్యేకత. మన ఎస్ఎల్ గ్రూప్ అంటే ఎందుకంటే మేము కస్టమర్కు రీజనబుల్ ప్రైస్లో ఒక మంచి డెవలప్మెంట్ ప్రాజెక్టు అంటే మేము ఎస్ఎల్ గ్రూప్లో ఒక ప్లాట్ కొన్నాము అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మాకు తక్కువ ప్రైస్లో వచ్చింది, ఎక్కువ డెవలప్మెంట్ చేశారు అని వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పే విధంగా. అంటే ఒక సండే వచ్చిందంటే మా వెంచర్స్లలో ఒక జాతరలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా ఫ్యామిలీతో వచ్చేటప్పుడే డిసైడ్ చేసుకుంటారు. అంటే ఎస్ఎల్ గ్రూప్ వెంచర్లు అన్ని రకాల డెవలప్మెంట్ చేసే ఉంటాయి కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ప్లాట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకొని ఏదైనా టోకెన్ కట్టాలని ఒక ఆలోచనతో ముందు డిసైడ్ అయ్యి వస్తారు. ఫ్యామిలీతో వస్తారు, మొత్తం కూడా ఫ్యామిలీతో వచ్చేసి ఇక్కడే మధ్యాహ్నం భోజనాలు చేసుకొని ఇక్కడే ప్లాట్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడే పేమెంట్ కట్టడం కూడా జరుగుతుంది. ఎందుకు కడుతున్నారు అట్లా ఎందుకు అవుతుంది అంటే ఈ 25 సంవత్సరాల్లో ఎస్ఎల్ గ్రూప్ ఏ విధంగా చేస్తుంది ప్రాజెక్టులు, ఏ విధమైన లొకేషన్లో వేస్తుంది, ఏ విధంగా డెవలప్ చేస్తుంది, ఏ విధంగా రేట్లు ఇస్తున్నారు అనేది ఒక ఐడియా అంటే వచ్చింది. కాబట్టి మ్యాక్సిమం అంటే ఎస్ఎల్ గ్రూప్ అంటే మంచి ప్రాజెక్టులే ఉంటాయి అని చెప్పి వచ్చేటప్పుడే డిసైడ్ అయ్యి వస్తూనే ఉంటారు. అట్లా వచ్చేసి ఇక్కడ ఇమీడియట్లీ ప్లాట్ సెలెక్షన్ చేసుకొని టోకెన్ కట్టడం అనేది, టోకెన్ అమౌంట్ కట్టుకొని ఇమీడియట్లీ పేమెంట్ చేసుకున్న వాళ్ళకు కూడా మేము ఇంకోటి ఏంటంటే మా ప్రాజెక్టులలో ఏ ప్రాజెక్టులో ఇమీడియట్లీ టోకెన్ అమౌంట్ కాకుండా ఇమీడియట్లీ మొత్తం పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేసిస్తూ ఉంటాం. ఆ ఆఫర్ కూడా ఉందన్నమాట. కాబట్టి ఇమీడియట్లీ చాలామంది ఫుల్ పేమెంట్ తోటి రావడం, పేమెంట్ కట్టేయడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. అంటే ఈ వెంచర్కి అసలు టెంపుల్ సిటీ అనే నేమ్ పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే యాదాద్రి టెంపుల్ దగ్గర ఉండటం వల్ల సో ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలని అనిపించిందా? ఎలా వచ్చింది ఆ థాట్? వస్తే ఇప్పుడు మనకి యాదాద్రి టెంపుల్ ఉంది కదా, యాదాద్రి టెంపుల్ కూడా యాదాద్రి టెంపుల్లో టెంపుల్ సిటీ అని కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ టెంపుల్ సిటీ ఏ విధంగా అయితే డెవలప్ చేస్తారో అంటే మనకి యాదాద్రి టెంపుల్ ఏదైతే ఉందో ఇప్పుడు యాదాద్రి టెంపుల్లో కూడా టెంపుల్ సిటీ అని చెప్పేసి మనకు డెవలప్ చేస్తున్నారు.
అంటే గవర్నమెంట్కి సంబంధించి యాదాద్రి టెంపుల్ అని టెంపుల్ సిటీ డెవలప్ చేస్తున్నారు. ఆ టెంపుల్ సిటీ ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నారో ఆ టెంపుల్ సిటీ మాదిరిగా మన టెంపుల్ సిటీ ఎస్ఎల్ టెంపుల్ సిటీ కూడా ఉండాలని చెప్పేసి మనము ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మనది కూడా ఒక టెంపుల్ సిటీ ఉండాలని ఆ పేరు ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. అంటే నాలుగు మీద అందరికీ నానుతుంది అక్కడ టెంపుల్ సిటీ ఎట్లనో, అందుకే ఈ నేమ్ ఆప్గా సరిపోతుంది. అంటే మామూలుగా ఈ చుట్టుపక్కల లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్సే కానీ వేరే కంపెనీసే కానీ వేరే ఇండస్ట్రీసే కానీ వేరే ఇంకా ఏది పెట్టుకున్నా వితిన్ ఏదైనా బాబో పాప పుడితే నామకరణం కూడా ఆ లక్ష్మీనరసింహస్వామి పేరు కలిసే విధంగా పేరు వచ్చే విధంగా పెట్టడం అనేది ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ దేవుడి మీద ఉన్నటువంటి ఒక భక్తితోటి చేయడం ఉంటుంది కాబట్టి మనం కూడా అదే భక్తితోటి మ్యాక్సిమం మనకు కూడా అంటే టెంపుల్ సిటీ యాదాద్రి టెంపుల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు అనే విధంగా మనం ఆ పేరు పెట్టి ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్లస్ మనకు రావడం కూడా మ్యాక్సిమం ఏంటంటే మనకి ఈ టెంపుల్ ఏరియాలో కూడా యాదాద్రి టెంపుల్ ఏరియాలో కూడా మనకి ఎక్కడో అంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడ టెంపుల్ దర్శనానికి రావడం, తర్వాత ఆ టెంపుల్ చుట్టుపక్కల అంటే మనకి హైదరాబాద్కు ఇటు వరంగల్కు మిడిల్ పాయింట్ కావడంతో పాటు డెవలప్మెంట్స్ అనేది ఈ మధ్య కేసీఆర్ గవర్నమెంట్ కూడా మనకి హైఫై డెవలప్మెంట్స్ అంటే ఇంటర్నేషనల్గా ఒక టూరిజం హబ్గా డెవలప్ చేస్తూ కొన్ని లక్షల కోట్లతోటి వేల కోట్లతోటి డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ డెవలప్మెంట్ అవుతున్నాయి కాబట్టి డెవలప్మెంట్ జరిగిన కొద్దీ మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కు రేటు పెరుగుతుందని ఏ కస్టమర్ కూడా ఆలోచిస్తాడు కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనతో మనం ఈ టెంపుల్ ఏరియాలో మనము ఇక్కడ ఈ ప్రాజెక్టు కూడా నేషనల్ హైవేని బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసేది జరిగింది. అంటే మనకి హైవేకి అవతల పక్క టెంపుల్ ఉంటే ఇవతల పక్క ఆనుకొని మనం సైట్ డెవలప్ చేయడం. ఈ సైట్లో కూడా మనకి 100 ఎకరాల ప్రాజెక్ట్ ఇది. ఈ 100 ఎకరాల ప్రాజెక్టు ఈ 100 ఎకరాల ప్రాజెక్ట్స్లో కూడా ఇదే కాకుండా ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈ 100 ఎకరాల 100 కాకుండా ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నాం. ఈ 100 ఎకరాల్లో మినిమము 147 గజాలు, మినిమం 147 గజాల్లో ఒక ప్లాట్. అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో డెవలప్ అవుతుంది కాబట్టి మినిమం సామాన్యుల కానించి కూడా ఆ టెంపుల్ సన్నిధిలో ఆ ఏరియాలో నాకు కూడా ఒక ప్లాట్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోరికలన్నీ తీర్చడం కొరకు మనకు కూడా అన్ని రకాలుగా అంటే మిడిల్ క్లాస్ అటు హైయర్ క్లాస్ ఎవరున్నా ఇందులో ఒక ప్లాట్ కొనే విధంగా మనం మినిమం 147 గజాల నుంచి ఇందులో ప్లాట్ డెవలప్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకే, సో టెంపుల్ సిటీ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సార్? ఎలాంటి ఎమ్యూనిటీస్ ఈ ప్రాజెక్ట్లో పొందుపరిచారు? మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి నేషనల్ హైవే నుంచి మొత్తం 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ 40 ఫీట్ రోడ్లో నేషనల్ హైవే నుంచి మనకు ఆర్చ్ వరకు డాంబర్ రోడ్ ఉంటుంది. మన ఆర్చ్ లోపల కాంపౌండ్ వాల్ లోపల మొత్తం కూడా 33 and 40 సీసీ రోడ్స్, టోటల్గా అన్ని సీసీ రోడ్స్. తర్వాత మొత్తం సీసీ రోడ్స్కి ఇరువైపులా కర్బింగ్ స్టోను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎవెన్యూ ప్లాంటేషన్, తర్వాత ఎలక్ట్రిసిటీతో పాటు బటర్ఫ్లై స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ చేస్తూ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, మొత్తం పార్కులు డెవలప్ చేయడం, పార్కులలో కూడా జాగింగ్ ట్రాక్స్, ఫుట్పాత్స్ ఇవన్నీ కూడా చేస్తూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆర్చ్, గేటెడ్ కమ్యూనిటీ, 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అది మనం ప్రాజెక్ట్లో చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్. ఇక దీంట్లో మనకు ప్లాట్ సైజెస్ వచ్చేసి మినిమం 147 గజాల నుంచి అంటే 147 గజాలు, 167 గజాలు, 183 గజాలు, 200 గజాలు, 400, 500, 1000 సో అందరికీ అవైలబుల్ ఉండేటట్టుగా. సో అందరూ ఒక 300, 400 కొనుక్కోలేరు కాబట్టి సో చిన్నగా స్టార్ట్ చేశారు. అవునండి, ఆ విధంగా డెవలప్ చేస్తూ రేటు కూడా చాలా రీజనబుల్గా అంటే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి దానికంటే కూడా చాలా రీజనబుల్ ప్రైస్. అంటే కేవలం 8,499 అంటే 8,500 రూపీస్ మనము పర్ స్క్వేర్ యార్డ్ పెట్టేసి ఇది డెవలప్ చేస్తూ ఉన్నాము. అయితే దీంట్లో కూడా ఏంటంటే మనకి ఇన్ని డెవలప్మెంట్ చేస్తూ ఈ రేట్లో ఇవ్వడం అనేది చాలా అరుదుగా. అంటే మేము ఎందుకు ఇస్తున్నాము అంటే మేము మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి కాన్సెప్ట్ అదే అనమాట. ఏ ఒక్క వెంచర్లో మేము సంపాదించాలనేది ఆలోచన కాదు. మనం కస్టమర్ రెఫరెన్స్ రావాలి అంటే వాళ్ళకు తక్కువ బడ్జెట్లో ఒక ప్రాపర్టీ వాళ్ళకి ఇవ్వాలి.
ఇవ్వాలి అంటే మనకి ఏ వెంచర్ చూసినా రీజనబుల్, అంటే మనం మినిమమ్ మార్జిన్ తోటి మనం కస్టమర్కి ప్లాట్ ఇవ్వడం, వాళ్ళు కొన్నటువంటి ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైంలో ఎక్కువ పెరగాలి, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పే విధంగా ఉండాలి. అట్లా ఆ ఆలోచనతోటి మనము తక్కువ రీజనబుల్ ప్రైస్లో 8,500లోనే పర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్లస్ ఇది కాకుండా మాకు ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక 100 acres తీసుకుంటున్నాం. మొత్తం కూడా 200 acres ప్రాజెక్ట్ కింద మనం మొత్తం ఇంకా కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం అనమాట. ఇంకా పెద్ద ప్రాజెక్ట్ మనం ప్లాన్ చేస్తున్నాం అంతా కూడా. యా, జస్ట్ ఐ హర్డ్ ట్రైన్ సౌండ్ సార్. అసలు ఎంత దూరంలో ఉంది ఇక్కడ నుంచి స్టేషన్? ఓకే, మన సైట్ నుంచి జస్ట్ 3 kilometers రైల్వే స్టేషన్ ఉంటుంది. మనకు డైరెక్ట్ సికింద్రాబాద్ నుంచి మనకు సైట్ ముందే దిగొచ్చు. తర్వాత అక్కడ నుంచి మనకు MMTS. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అక్కడ నుంచి కూడా, అంటే సిటీ నుంచి యాదాద్రి టెంపుల్కు మెట్రో వేయాలనే ప్రపోజల్ కూడా ఉంది. కొంత లేట్ అయినా మనకు మెట్రో సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ MMTS సర్వీస్ నడుస్తూనే ఉంది. అది కాకుండా యాదాద్రి టెంపులే కాకుండా మనకి అది చేరువలోనే ఆలేరు దగ్గర కొలన్పాక జైన్ మందిర్, ఆ కొలన్పాక జైన్ మందిర్తో కాకుండా మనకి చుట్టుపక్కల కూడా అన్ని రకాల డెవలప్మెంట్స్ అనేది నడుస్తూనే ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకి తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మనకి ఎక్కువ మొత్తంలో, అంటే ఒక తెలంగాణ, ఒక హైదరాబాద్ ఏ విధంగా అయితే జంట నగరాలు ఉన్నాయో, మరి ఆ విధమైనటువంటి నెక్స్ట్ మళ్ళీ తెలంగాణలో అతిపెద్ద పట్టణం అంటే మనకి వరంగల్, హన్మకొండ జంట నగరాలు. ఈ 2 జంట నగరాల మధ్యలో మన యాదాద్రి టెంపుల్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ కూడా అంచెలంచెలుగా డెవలప్ అవుతూ పూర్తిగా సిటీ అవుట్స్కట్స్ మనకు గట్కేసర్, బీబీనగర్ వరకు స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ మళ్ళీ ఇటు హైదరాబాద్ నుంచి అయినా సరే, అటు వరంగల్ నుంచి అయినా సరే, మళ్ళీ మిడిల్ పాయింట్గా అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం తెలంగాణ మొత్తంలో నుంచి మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే, మనకి ఈ డెవలప్మెంట్లు అవుతున్నాయి కాబట్టి. చుట్టుపక్కల కూడా మంచి, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్స్ కానీ, ఐటీ పార్క్స్ కానీ, వరంగల్లో వచ్చేసి టెక్స్టైల్ పార్క్స్ అని, ఇవన్నీ అన్ని రకాల తెలంగాణ గవర్నమెంట్ మంచి డెవలప్మెంట్లు చేస్తూ ఉంది. కాబట్టి మనకి ఆల్మోస్ట్ మేము కూడా అప్సిగూడ, ఉప్పల్లో మొదలుపెట్టేసి చేసుకుంటూ యాదాద్రి టెంపుల్, తర్వాత ఇంకో ప్రాజెక్ట్ కూడా మాది ముందు ఉంటుంది జనగాంలో కూడా. అంటే ఆల్మోస్ట్ వరంగల్ దగ్గర దాకా వెళ్ళిపోతూనే ఉన్నాం. అంటే ఒకప్పుడు ఉప్పల్లో స్టార్ట్ చేసినాం, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ దాకా వెళ్తూనే ఉన్నాం. ఇంకా ఎక్కడ దాకా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుందో, కస్టమర్లు మా మీద నమ్మకంతో పెట్టుబడి పెడుతూ ఉన్నారు. మాకు మార్కెటింగ్ సిబ్బంది కూడా అదే రకంగా మా మీద నమ్మకంతో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, వాళ్ళు మా మీద పెట్టినటువంటి పెట్టుబడితో, నమ్మకంతో ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో ఆ పెట్టుబడికి మేము డెవలప్మెంట్ చూపిస్తూనే వెళ్తున్నాం. కాబట్టి వాళ్ళు అదే రకంగా మా మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటూ, ఈ విధంగా పెడుతూ ఉంటే ఇలాంటి వెంచర్లు ఇంకెన్నో చేసుకుంటూ, ఓన్లీ హైదరాబాద్ వరంగల్ హైవే కాదు, ఆల్మోస్ట్ తెలంగాణలో అన్ని హైవేలకు కూడా ప్రాజెక్టులు వేయాలని చెప్పి ఎస్ఎల్ గ్రూప్ నిర్ణయం తీసుకున్నది. ఆ విధమైనటువంటి అడుగులు వేసుకుంటూ యాక్చువల్గా 2020లోనే ప్లాన్ చేశాం. కొంతకాలం ఈ లాక్డౌన్ వీటన్నిటి కారణంగా కొంత ఇదైపోయింది. 2021లో మాత్రం తెలంగాణ 4 కార్నర్స్లో ఎస్ఎల్ గ్రూప్ వెంచర్స్ ఉంటాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి మొదలు పెడితే అందరికి కావాల్సినటువంటి బడ్జెట్లో ఎస్ఎల్ గ్రూప్లో ఆ ప్రాజెక్టులు ఉంటాయి. ఆ ఎస్ఎల్ గ్రూప్లో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేసే విధంగా మేము డిజైన్ చేసుకొని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మేము ముందుకు కూడా ఇంకా ల్యాండ్ కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. రైట్, ఎస్ఎల్ గ్రూప్ అనేది 1995లో స్టార్ట్ అయిందని చెప్పారు కదా. సో ఎస్ఎల్ గ్రూప్తో మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ కంపెనీ వచ్చేసి 1995లో స్థాపించబడింది. దీనికి అధినేత, ఫౌండర్, మా అందరికీ గాడ్ ఫాదర్, మార్గదర్శి జి నాగేశ్వర రెడ్డి గారు వ్యవస్థాపకులు. వారితో పాటుగా మేనేజింగ్ డైరెక్టర్ కె వెంకరెడ్డి గారు, మా అందరికీ ఒక పెద్దన్నగా వీళ్ళిద్దరూ ఉంటూ మమ్మల్ని అడుగుజాడల్లో నడిచే విధంగా మార్గదర్శకులు వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. 1995లో స్థాపించి వాళ్ళు ఇద్దరే మ్యాక్సిమం సిటీ దగ్గరలో ఆల్మోస్ట్ ఒక 65 ప్రాజెక్టులు వాళ్ళు ఇద్దరే కలిసి సక్సెస్ చేసుకోవడం, కంప్లీట్ చేసుకోవడం. ఆ తర్వాత 2014లో నేను వారితో కలిసి జర్నీ స్టార్ట్ చేశాను. ఆ 2014 నుంచి ఈరోజు నడుస్తూ ఉంది. తర్వాత 2000 అంతకుముందు మనకు ఈసీఎల్ కాప్రాలో హెడ్ ఆఫీస్ ఉండే. తర్వాత 2018లో వచ్చేసి అప్సిగూడలో కార్పొరేట్ ఆఫీస్ పెట్టాం. ఆ కార్పొరేట్ ఆఫీస్ నుంచి మనకి పూర్తిగా ఇంకా వ్యాపారం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వారిద్దరి
వాళ్ళు మాకు వాళ్ళిద్దరూ చాలా ఆదర్శంగా మాకు ఏదైతే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉందో, ఏదైతే మార్కెటింగ్ సిబ్బంది ఉందో, వీళ్ళందరికీ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొనే మేము పని చేసుకుంటూ, వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ రకంగా ఏ బిజీలో ఉన్నా కానీ మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అందరినీ ఆలోచించుకుంటూనే మంచి మంచి ప్రాజెక్టు సెలెక్ట్ చేసుకుంటూ ఆ ప్రాజెక్టులు మా మీద పెట్టేసి వారి సూచనల మేరకు మేము పని చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. సో ఆ బాధ్యతలన్నీ మీకే పూర్తిగా చెప్పారన్నమాట, మీ మీద నమ్మకంతో. అప్పచెప్పిన బాధ్యతలకు కూడా మేము పూర్తిగా దానికి న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఏది ఏమున్నా వాళ్ళ సలహా సూచనల మేరకు వారు చెప్పినటువంటి విధానం ప్రకారంగా మేము చేసుకుంటూ కస్టమర్లకు ప్రతి ఒక్క కస్టమర్కి ఏ విధమైనటువంటి సహకారం సర్వీస్ కావాలో, మార్కెటింగ్ పర్సన్స్కి ఏ విధంగా కావాలో వాళ్ళందరికీ సర్వీస్ చేసుకుంటూ మేము ప్రతిరోజు అంటే వాళ్ళను మాకిచ్చే సలహాల మేరకే చూసుకుంటూ మేము అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మేము వచ్చే ముందే మేము కూడా వింటున్నాం సార్, కస్టమర్స్ అందరూ కూడా దే వర్ సో హ్యాపీ అనమాట. సో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఎస్ఎల్ గ్రూప్ ప్రాపర్టీస్ అని, బికాజ్ కస్టమర్స్కి కావాల్సిన ప్రైజ్లోని వాళ్ళకి ప్లాట్స్ని అందిస్తూ వారి సొంతింటి కలను సాకారం చేస్తున్నందుకు సో కస్టమర్స్ అందరూ మనల్ని కూడా ఎస్ఎల్ గ్రూప్ చూరగొంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ నైస్ టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.